నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఎవరా నువ్వు? నిద్ర వచ్చేస్తుంది. నిద్ర చెడగొట్టారా? సెట్ కూడా వేసుకుని ఇచ్చావు కాదు. ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? అంజలి వస్తుందా? 5 నిమిషాలు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాం 5 నిమిషాలు. అంజలి ఇంకా ఎవరు ఉంటావు? అరే మామ, నీకన్నా ఎవరన్నాక నాకు తోడు, నువ్వే హెల్ప్ చేయాలరా. వస్తాను. అరే అరే వెళ్ళిపోతాం వచ్చేస్తున్నా. చూడరా, ముఖం కూడా కడగదా. అలా మామ ఎందుకోసం పెట్టి చేయట్లేవురా? అది నీ కొంప కాలువ కొంప. నాకు అర్థం కావట్లేదు. సరిగా వెయిట్ చేయరా, వచ్చేస్తుందాం. అది కాదు, 7ంటికి వెళ్ళినప్పుడు సరిపోయింది నాకు. బావా ఆకలేస్తుందిరా నాకు. ఎవరా నువ్వు? అది బావా ఎవరా? అంజలిలాగా ఉందరా. అరే మామ, చాలా అందంగా ఉంది కదరా. నిజమేరా, చాలా అందంగా ఉంది. ఏ సెంటు కొట్టింది అడుగు. చూడరా మామ. ఆగరా, ఆల్రెడీ చూస్తానే ఈ కాలంలో. ఎంత బాగుందా. అంజలి సరా? పైకి ఒకసారి చెప్పాను. ఏముందా? ఎక్కడా? అది వెళ్ళిపోయే సంవత్సరం అవుతుంది. చెప్పాలి కదరా. అమ్మయ్య, అది వెళ్ళిపోయింది. ఈడిపోయాడు. అది ఇంకా వీడికి దొరకదు. నేను ఇంటికి వెళ్ళి ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు. గుడ్ మార్నింగ్. మీరెవరు? ఎప్పుడు చూసినట్టే లేదు. చాక్లెట్ ఎలా తీసుకుందాం అనుకుంటున్నారు? ఐఎమ్ సారీ. ఏ అంజలి, ఒక నిమిషం. చెప్పు. చాలా మంది కవులు అమ్మాయిని పువ్వులతోని పక్షులతోని పోలుస్తుంటారు. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పు. ఎందుకంటే అమ్మాయిలకి పువ్వులంటే సున్నితమైన మనస్తత్వం ఉంటదని, పక్షులకి ఏడింతలకి శుద్ధిమంతని స్వరం ఉంటదని. అంత అందమైన అమ్మాయి ఒక తీని కానుకిస్తే ఎందుకు కాలంలో తెలియడం లేదు. చాక్లెట్ తీసుకోవడానికి చాలా తెలివిగా మాట్లాడి చెప్పావు, కానీ నువ్వెవరో నాకు తెలియట్లేదు. దగ్గర వాళ్ళని మర్చిపోవచ్చు, కానీ మనసులో ఉన్నవాడిని ఎప్పటికీ మర్చిపోలేము. ఒకసారి మనసుగా ఆలోచించు, నీకు అర్థమవుతుంది. ఓకే, బాయ్. బాయ్. ఎవరు నువ్వు అసలు? నా ఫ్రెండా? నాకు తెలియకుండా
ఎవరబ్బా? స్కూల్ ఫ్రెండ్వా? కాదే. మరి ఎవరు నువ్వు? అసలు గుర్తు రావడం లేదే. ఎవరు నువ్వు? ఎవరబ్బా నువ్వు? అసలు ఏం గుర్తు రావట్లేదే. ఎవరబ్బా నువ్వు? అసలు నువ్వు గుర్తు రావట్లేదు. బా, నీ గురించి ఆలోచించి బుర్ర పిచ్చెక్కిపోతుంది. అసలు బుర్ర పిచ్చెక్కిపోతుంది నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంటే. ఎవరు నువ్వు? అసలు ఎక్కడ కలిసి ఉంటాం మనం? ఎప్పుడైనా కలిసావా నన్ను? తుంగ వచ్చినోడా, ఎవరా నువ్వు? ఎంత ఆలోచించినా అసలు గుర్తు రావట్లేదు. ఆలోచించి మెంటల్ వచ్చేస్తుంది నాకు. ఈ చాక్లెట్ ఇచ్చేసి నన్ను కన్ఫ్యూజన్ లో పెట్టేశావు. ఎవరు నువ్వు అసలు?